అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు ఆడారి కిషోర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రమేష్ పై కిషోర్ ఛాలెంజ్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బీసెట్టి సత్యవతి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్య పేద కుటుంబాలు ప్రజల యొక్క స్థితిగతులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు రూపొందించి ఒక ఆసరా కావచ్చు, రైతు భరోసా కానివచ్చు, అమ్మఒడి పథకం కానివచ్చు, ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్. మరి ఇవన్నింటిపైన ఈ రోజు ఎవరో ఒకరో ఇద్దరో కంప్లైంట్ పెట్టారు అని చెప్పారంటే దానిపైన కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ప్రత్యేకంగా నేను భావిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మరి ఇవాళ సీఎం రమేష్ గారు గురించి ఒక ఆడియో కూడా మీ ముందు ఉంచబోతున్నాం. ఢిల్లీని అమ్మేసి ఆకాశంలో కుమ్మేసి పారాచూట్ లో దిగేసి అనకాపల్లిని అమ్మితే ఊరుకుంటామా? సీఎం రమేష్ నీ యొక్క ఆగడాలన్నీ కూడా ఈరోజు ఒక 15 పేజీలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు మీకు ఆయన పైన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కేసులు, దాంట్లో భారతీయ జనతా పార్టీని కోట్ల రూపాయల డబ్బు ముడుపులు తీసుకున్నారని చెప్పి ప్రజలు అందరూ అంటున్నారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి అయిన పార్టీ గారు. మరి ఇక్కడ కొడతాల రామకృష్ణ గారు ఉరికి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను మొన్న మా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి కొడతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతానికి ఏం చేశారు 3 మంత్రులుగా ఉన్నప్పుడు, ఆయన కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్, అట్లాగే న్యాయశాఖ మంత్రి 3 మంత్రులు చేశారు. 3 మంత్రులు చేసినప్పుడు ఈ జిల్లాలో ఒక మకుటం లేని మహారాజుగా ఉన్నప్పుడు కొడతాల రామకృష్ణ గారు ఈ ప్రాంతానికి అనకాపల్లి ప్రాంతంలో మీకు పని చేసినటువంటి కార్యకర్తలు ఎవరికైనా ఒక్క ఉద్యోగం వేయించగలిగారా? ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫార్మాసిటీ కానివచ్చు, ఎస్సీసెట్ కానివచ్చు, స్టీల్ ప్లాంట్ లో యాక్సిడెంట్ యూనిట్స్ కానివచ్చు, డాక్ యార్డ్ కానివచ్చు, షిప్ యార్డ్ కానివచ్చు, ఐఎన్ఎస్ సర్కాస్ కావచ్చు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కానివచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వేతర రంగ సంస్థల్లో ఒక్క పోస్ట్ అయినా మీరు ఇవ్వగలిగారా? అనకాపల్లి ప్రాంతానికి, అనకాపల్లి నియోజకవర్గానికి మీరు ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి కొంతమంది ఉద్యోగాలు ఇవ్వగలిగారా? మీ వెనక దిగుతున్నటువంటి వ్యక్తులకి మీరు అవి ఏమి చేయలేదు. 15 సంవత్సరాలు పూర్తిగా ఆబ్సెంట్ అయిపోయారు మీరు. మళ్ళీ కొత్తగా ఈ రోజు వచ్చి నేను పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ ఇంకొక నెల రోజు ఉన్నప్పుడు పసుపు కుంకుమలో అనౌన్స్ చేశారు మహిళా సోదరి వాళ్ళకి, మహిళా గ్రూప్ అన్నింటినీ కూడా. అందులో 5,000 నుంచి 10,000 రూపాయల వరకు గ్రూపులకు వేయడం జరిగింది. ఆ రోజు అది ఆపలేనప్పుడు ఇప్పుడు దీన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతా ఉన్నాను. పర్వాలేదు, రాజ్యాంగంలో ఉండేటువంటి అందరూ కూడా జవాబుదారులు ప్రజలకి. ఈవెన్ జుడిషియరీకి లో అర్జీ పెట్టుకున్నప్పుడు కూడా వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత జుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అయితే ఎవరో 2-3 పిటిషన్స్ పెట్టారు, నరేంద్ర మోదీ గారు బూతులు తిట్టారు. ఆ యొక్క ఆడియోని కూడా ఇప్పుడు మీ అందరికీ మేము డిస్ప్లే చేయబోతాము. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దానిపైన. నెంబర్ 2, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో, రైతు భరోసా కానివచ్చు, ఆసరా పథకాలు కానివచ్చు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపిందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు. స్వాతంత్రం అనంతరం ఏదైతే ప్రజలకి అవసరాలు, ఆసరాగా ఉండేటువంటి పథకాలు ఎన్నికలతో సంబంధం లేదు. ఏదైనా ఒక కొత్త పథకం నెల రోజులు బిఫోర్ స్టార్ట్ చేసి దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని అన్నప్పుడు ఆ పథకాన్ని నిలుపుదల చేసే అధికారం బెందుర్తిలో ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు, చోడవరంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు గారు, మాడుగుల్లో పోటీ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ గారు, మీరందరూ కూడా నాన్ లోకల్స్ వెనకాల తిరుగుతా ఉన్నారు. గతంలో మీ అందరూ కూడా నాన్ లోకల్స్ కి వ్యతిరేకమని చెప్పంటారు. అయ్యన్న పాత్ర గారు అయితే స్వయంగా ఆయన కొడుకుని, కుమారుడిని ప్రతిపాదించుకున్నాడు ఎంపీగా.